ఇదే మా కాలనీ. ఇంతకీ మా కాలనీ పేరేంటో తెలుసా? స్వర్గలోకం. పేరుకి తగినట్టుగా ఒక్క దేవకని లాంటి అమ్మాయి ఉంటుంది మా కాలనీలో. అందరూ ముసలివాళ్ళు లేదా ఆంటీలు, వీళ్ళే ఎక్కువ. ఈ కాలనీకి పేరుకి న్యాయం చేసే ఒక్క దేవకని లాంటి అమ్మాయి వస్తే బాగుండు అనుకుంటూనే మా చైల్డ్హుడ్ అంతా అయిపోయింది. ఇప్పుడున్న ఈ యంగేజ్ అయ్యే లోపైన ఒక్క దేవకని లాంటి అమ్మాయిని పంపించు దేవుడా ప్లీజ్. నాకు తెలుసు నువ్వు పంపిస్తావని. ఇదే మా చాయ్ విల్లా. వీడి పేరే పీపీ. రే, ఇక్కడ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుందిరా. నీ జస్ట్ 3 నెలలే కదరా అయింది. పాజిటివ్గా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. బీ పాజిటివ్ నాన్న. అర్థమైందిగా? వీడి పేరే పీపీ అంటే పాజిటివ్ పురుషోత్తం. అదేంటో గ్రాడ్యుయేషన్ 3 years కంప్లీట్ అయినా జాబ్ లేకపోయినా సిగరెట్కి చాయ్కి డబ్బులు ఎలా వస్తే మాకు తెలియదు. ఏదోలా కాదు, నాలాంటాడు వాళ్ళే. అవును, వీడే మా డైలీ స్పాన్సరర్. మా మినీ గ్యాంగ్కి మిలినర్ లాంటోడు. ఇదే మా మినీ గ్యాంగ్. హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా పాస్ అయినా ఫెయిల్ అయినా వరల్డ్లోనే ద బెస్ట్ కాంబినేషన్ చాయ్ అండ్ సిగరెట్ తాగడానికి ఇక్కడికి వచ్చేస్తాం. ఇకపోతే ఇదే నేను. సిగ్గు శరం లేకుండా తినడం తాగడం పడుకోవడం. బేసికలీ నేను ఎక్స్ట్రోవర్ట్ని కాబట్టి సిగ్గు శరం అంటే నా డిక్షనరీలోనే ఉండవు. మామా రే చాయ్ చాయ్ తాగు మామా. చాయ్ సిగరెట్ కాంబినేషన్ అదిరిపోద్దు మామా. వేర్ ఈజ్ లైటర్? మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. దేవకని రైట్? ఏంటి? మా కాలనీ పేరు స్వర్గలోకం. మీరింత అందంగా ఉన్నారంటే మీరే దేవకని రైట్? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే స్వర్గలోకంలోనే కదా ఇంత అందమైన అమ్మాయిలు ఉండేది. అందుకే మిమ్మల్ని అలా పిలిచాను. నన్ను అలా పిలవకు. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. మిమ్మల్ని దేవకన్య అని చిన్న పదంతో పిలిచాను. మీరు అంతకంటే అందంగా ఉన్నారు. ఓయ్ పిల్ల, ప్రేమించుకుందామా? వెనక్కి తిరగట్లేదు. సర్లే, వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా. తర్వాత చూసుకుందాం. నలిగిన డ్రెస్ కొంత 1 2 అమ్మో ఎన్ని సిగరెట్లు ఉన్నాయి. ఏ బాబు, అది టీ కాదు, సిగరెట్. నోరు కాలిపోద్ది. థ్యాంక్స్ మావా. మ్యాటర్ ఏంటో? ఈరోజు మా కాలేజీలో ఒక అమ్మాయిని చూశాను. ఏంటి? స్వర్గలోకంలో అమ్మాయి? ఖచ్చితంగా ఇది ప్రపంచ వినాశనానికి సంకేతమేరా. ఆయన మీ కాలనీలో అమ్మాయి అంటరా, కామెడీ కాకపోతే. తను మా కాలనీ అమ్మాయి కాదురా. అది చెప్ప ముందు గాడిదా. ఎంత అందంగా ఉందిరా అమ్మాయి, నా మైండ్ లోంచి పోవట్లేదురా. దారి తప్పిందేమో. అమ్మాయి కాదురా తను. అరే ఇప్పుడే కదరా అమ్మాయి అన్నావు, మళ్ళీ సడన్ గా ఈ ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయిలా కాదురా నేను అనేది, దేవతలా ఉంది మావా. ఓర బాబు ఆపండ్రా బాబు. నా తాతల కాలం నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఆ రైటర్ ఏమో రాయడం మాండు, ఈ డైరెక్టర్ ఏమో కనీసం చెప్పను కూడా చెప్పడు. హే మామ్. రే చాయ్ తాగుతావారా? చాయ్ తాగుతావని అడగకూడదు, ఎన్నిసార్లు తాగుతావని అడగాలి. సరే పెడతా ఉండు. ఓకేమా, చాయ్తో పాటు కొంచెం బిస్కెట్ కూడా పంపించే ప్లీజ్ ప్లీజ్. ఏ పోరా.
హాయ్ దేవత. ఏంటి స్వర్గలోకంలో గేట్లు క్లోజ్ చేస్తారా ఏంటి? దేవకన్యలు మా కాలనీలో తిరుగుతున్నారు. హ్మ్? బా 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 అసలు అమ్మాయిలు నవ్వితే అందంగా ఉంటారని ఎవడన్నాడో కానీ ఆడ టైంలో కోపంగా ఉన్న అమ్మాయిని చూడలేదనుకుంటా. డోంట్ వరీ, ఐ రీరైట్ ద లైన్. మన కథ నేనే రాస్తా. ఆ లైన్ రాసి మళ్ళీ నీకే అంకితం చేస్తా. హ్మ్? ఆ, ఈడియట్. ఓయ్ అంత మాట అనేసావేంటి? ఓయ్ పిల్ల, ప్రేమించుకుందాం కదా. నా ప్రేమ గొప్పదని చెప్పలేను కానీ బాగుంటది. ఏంట్రా ఇలా ఉంది? కరెక్టే. ఆ బ్రో చెప్పింది కరెక్టేరా. ఇంతకుముందు ఐటీ జాబ్స్ కోసం అందరూ బెంగళూరు వెళ్ళేవారు, కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మేజర్ సిటీ. అవునరా. ఏమైనా మన ఐటీ మినిస్టర్ బాగా చేశారా. కానీ ఇప్పుడు పార్టీ మారిపోయిందిరా. హే, పార్టీ వాడితే ఏముందిరా, మన యూత్కి ఏదో ఒక ఉపయోగపడితే చాలు. యా, ఏమైనా మన ఐటీ మినిస్టర్ బాగా చేస్తారా. మావా నీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా? రేయ్, గుడ్డు పొదిగే వరకు ఆగలేవా? అది పొదిగి పెళ్ళయ్యేలోపు నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోవాలా? నీకు కావాలా వద్దా అది చెప్పు చాలు. సర్లే బావా, నాకు కూడా చెప్పే, నేను కూడా ఆగలేను. మావా, చాయ్లో బిస్కెట్లు మస్తుంటాయి కదరా. ఆ, ఒరే మీరు ఇంకా చాయ్లో బిస్కెట్లు వేసుకుని తింటున్నారా? అంటే నీలక్క కార పూసలు సకిరాలు వేసుకొని తినలేం కదరా. సర్లేరా బాబు. మా అబ్బాయిలందరూ చాయ్ షాపుల దగ్గర, సిగరెట్ షాపుల దగ్గర ఏదో పొడి చేస్తాం అనుకుంటారు కదా. ఏం ఉండదు, సొల్లు చెప్పుకుంటాం. Cheers. మిట్ట మధ్యాహ్నం ఎవడైనా బయటికి వస్తాడా? అందులో అందమైన అమ్మాయి అస్సలుకే రాదు. హ్మ్. పని పాట లేనట్టుంది, ఎప్పుడు బయట కనిపిస్తున్నాడు. హలో దేవత గారు, ఇట్లాడ్స్ తింటారా? హ్మ్. ఏదో కోపంలో అందంగా ఉన్నావంటే అలా ఉండిపోతావేంటి? అరే కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది. నిన్ననేగా కోపంగా ఉంటే అందంగా ఉంటా అన్నావు. నాకు అందంగా కనిపించడానికి నవ్వడం మానేస్తావా ఏంటి? నీకోసమేం కాదు, నా ఫేసే అంత. నేను చెప్పానా అందంగా ఉండే అమ్మాయిలకి కోపం కామన్ అని? నువ్వెన్నన్నా చెప్పు, నేను నవ్వను. ఓకే ఓకే, నాకు అందంగా కనిపించడానికి నువ్వు నవ్వడం మానేస్తున్నావంటే నేను నీకెంత స్పెషలో. హే, వర్షం వచ్చే ముందు చల్లగాలి తాగినట్టు నువ్వు నవ్వితే తెలుసా? నేనేం నవ్వలేదు. వచ్చే నవ్వును కూడా ఆపుకుంటున్నావు కదా, అందుకే చల్లగాల్లో ఉందంటున్నా. ఇడియట్. నన్ను చూసి నవ్వకపోయినా నవ్వినందుకు థ్యాంక్స్. ఎస్ 400 గెలుస్తాను. 400 తీ. 400 ఎక్కడిరా, నువ్వే నాకు 2000 ఇవ్వాలి. రేయ్ నడవదరా, ఇట్లా నేను ఆడరైతాను గేమ్. ఆడరా, ఇంకో 2400గా ఇచ్చేస్తా నీకు. అరే నువ్వు ఈ 2000 ఇస్తలేవు, ఇప్పుడు ఆడతావా? ఆడవా? నేను ఆడరా. ఏమంటిరి ఏమంటిరి, ఏమైంది? మా స్వర్గలోకంలో అమ్మాయిలు లేరందిరా. ఎంత మాట ఎంత మాట. మా స్వర్గలోకంలో ముసలోళ్ళు ఆంటీలు ఉంటారని హేళన చేస్తిరి కదరా. మా స్వర్గలోకంలో కూడా దేవత ఉందిరా. ఎవర్రా అమ్మాయి? నిన్నే చెప్పా కదరా బ్లడీ ఫుల్ దేవత లాంటి అమ్మాయి అని. ఏంటి ఆ అమ్మాయేనా? అవునరా, ఆ అమ్మాయిరా మా కాలనీ దేవత. ఏంటి ఒక అమ్మాయికే? రేయ్, సెంచరీ కొట్టాలన్న ఒకరంతోనే మొదలెట్టాలి, అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు పొరపాటున 6 4 కొట్టిస్తే ఏంటి పరిస్థితి? అది చెప్పు. అంటే అదే డౌట్ వచ్చి అడుగుతున్నాను అంతే. రానివ్వకు. ఏంటి డౌటు?
ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎలా ఇదేంటి ఇక్కడ ఆగింది? అన్న పర్సనల్ ఐటమ్సా? పదం తెచ్చేద్దాం. ఏ దొంగ దొంగ ఆ? దొంగ! దొంగలో ఉన్నానా? ఇదిగో. ఏయ్, ఎందుకు సీరియస్ అయిపోయింది? ఏ ఆగు. హే, ఏయ్, థ్యాంక్స్ అలాంటివేమొద్దు, ఇట్స్ ఓకే. బుర్రుందా నీకు? ఒక అమ్మాయికి పర్సనల్ ఐటమ్స్ ఇలా నేను తీసుకొస్తా? థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేశా, ఇలా తిడతావు అనుకోలేదు. అయినా ఒక అమ్మాయితో ఇలా నేను బిహేవ్ చేసేది మరి ఇంత వర్స్ట్ గాడివి అనుకోలేదు. సారీ సారీ. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, ఏ ఇంకా తిట్లోనే బ్యాలెన్స్ ఉన్నాయా? సరేలే, జోక్ చేసా, ఏమనుకోకు. అనాల్సినవని అనేసి జోక్ చేశా అంట. పెద్ద తిక్కల పిల్ల ఉన్నావే. ఆ? దేవత పేరు చెప్తే దేవత అని పిలవడం మానేస్తాం కదా. నా పేరు మహాలక్ష్మి. ఓకే, నాకు కొంచెం మెంట్లా? సారీ సారీ, చెప్పండి. నాకు కొంచెం మనసు లేదు. మహాలక్ష్మికి మనసు లేదు. అబ్బో, పెద్ద టైట్లే. మా ఊరు బెంగళూరు. ఓకే. అమ్మా నాన్న ఇద్దరు ఎంప్లాయీస్. నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ డాడీకి నచ్చదు. అందుకే రిఫ్రెష్మెంట్ కోసం ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతుంటాను. అయితే నాకు కొన్నాళ్ళే టైం ఉందంటావు. మనసు లేదంటే ట్రై చేయొద్దని అర్థం. ఇలా టైం వేస్ట్ చేసుకోకు. పాస్ట్లో లవ్ ఏమైనా ఉందా? అలాంటివేం లేవు. అయినా నీకెందుకు? పోనీ ప్రెజెంట్లో ఉందా? పాస్ట్ ప్రెజెంట్లో లేదు, అండ్ ఫ్యూచర్లో కూడా ఉండదు. ఫ్యూచర్లో కూడా రాదు అంటుంటే అదేమన్నా నీ చేతిలో ఉందా? నా చేతిలో ఉండడం ఏంటి, నా లైఫ్లోనే ఉండకూడదు అనుకుంటున్నాను. అసలు లవ్ మీద ఎందుకు ఇంత నెగిటివ్ ఇంప్రెషన్ నీకు? నువ్వు అది చేయకు ఇది చేయకు అని ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెడతారు. అందుకే నాకు లవ్ ఇష్టం ఉండదు. హే, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోక్కర్లేదు. నేను అలా రెస్ట్రిక్ట్ ఏం చేయను. నేనెందుకు భయపడతా? అయినా నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నా పేరు రాజు. నువ్వు ఒప్పుకుంటే మహారాజునవుతా. మహారాజా ఆ, అయిపో. దానికి నేనెందుకు ఒప్పుకోవడం? మహాలక్ష్మిలో మహా అని నా పేరు ముందు యాడ్ చేసుకోవాలంటే నువ్వే కదా ఒప్పుకోవాలి. నా నేమ్ నువ్వెందుకు యాడ్ చేసుకోవడం? నువ్వంటే నాకు ఇష్టమే, అందుకే నువ్వు ఒప్పుకుంటే. చాలు చాలు చాలు. మొన్న చూసావు, ఈ రోజు మాట్లాడావు, అప్పుడే ప్రపోజ్ చేస్తున్నావా? మనసుకు నచ్చితే వెంటనే ప్రపోజ్ చేసేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. అందుకే ప్రపోజ్ చేసా. మరి నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే? క్యారెక్టర్ బ్యాడా అంటే? చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి, నేను మంచిదాన్ని కూడా కాదు. సర్లే, నన్ను లవ్ చేయి, అన్నీ మాన్పించేస్తాను. తెలిసి కూడా ఎందుకు లవ్ చేయడం? ఇప్పుడు మందు సిగరెట్లు అలవాట్లు ఉన్నాయని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు? మానిపించేద్దామని. నన్ను కూడా అలాగే అనుకో. అయినా నువ్వెవరు మానిపించడానికి? నీ లిమిట్స్లో నువ్వుండు. ఇలా లవ్వు గివ్వు అని తిరక్కు, ఓకే? నేనెవరు అన్నప్పుడు నీ ఫ్యామిలీ డీటెయిల్స్ నేను అడగకుండానే ఎందుకు చెప్పావు? అంటే నా మీద ఏదో ఇష్టం ఉన్నట్టేగా అర్థం. హే మహి, నీ లైఫ్లో నీ బ్యాడ్ హ్యాబిట్స్ మానిపించే అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఏంటి, ఛాన్స్ ఇవ్వడానికి వచ్చావా? లేదు, చేంజ్ అడగడానికి వచ్చా. అసలు నీలో లవ్ యాంగిలే లేదా? చెప్పాగా లవ్ మీద ఇంట్రెస్ట్ లేదని. ఓయ్ మహి, మహారాజా అని ఫిక్స్ అయిపోయా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా లవ్ యాక్సెప్ట్ చేసేయి. రేయ్, టైం 9 అవుతుందిరా. ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు. రేయ్, నిన్నేరా లేపేది? ఇంటర్వ్యూ అన్నావు, మరి 9 అవుతుంది టైము.
9. ఇంకెప్పుడు వెళ్తావురా? సర్లేమా, ఇప్పుడు లేచి ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. లైట్ తీసుకో. ఆ? జాబ్ రాది నీ భవిష్యత్ రా, లెవ్వురా. అమ్మా, నేను జాబ్ చేసే టైప్ కాదు, జాబ్ ఇచ్చే టైప్. ఓకే. నా పేరు సోమరాజు. నా జీవితంలో నేను ఏమన్నా తప్పు చేశానంటే ఈ సోమరపోతుగాడిని కండమే. ఈ సోమరపోతుగాడిని కండం కంటే సన్యాసం తీసుకోవడం చాలా మంచిది. కానీ ఆ వయసులో ఏ మగాడు అలా ఆలోచించడు. నేను అదే తప్పు చేశాను, అందుకే ఈ తప్పు జరిగిపోయింది. రీఛార్జ్కి డబ్బులు ఉండవు, జాబ్ ఇస్తాడంట. జాబు టైం 9 అవుతుంది, ముందు రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళు. మా నాన్న సోమరాజు చూశారుగా, నేనంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేనంటే పిచ్చి, అందుకే అంత పద్ధతిగా లేపారు. మామీ, డాడీ వచ్చినప్పుడు చెప్పాలి కదా. రేయ్, చెప్దామని అనుకున్నాను రా, కానీ మళ్ళీ ఇలాంటి సీన్ చూడలేనేమోనని చెప్పలేదు. అమ్మా, నా వల్ల నువ్వు నవ్వుతానంటే నాన్న చేతిలో రోజు 10 సార్లు దెబ్బలు తింటారమ్మా. ఎంత బాగా నవ్వుతున్నావే. రేయ్, అంటే ఏంట్రా? బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి మీ డాడీని తీసుకెళ్లాలనేగా నీ కోరిక? ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు? పశువులు హింసిస్తే వాళ్లే కదరా వచ్చి జైల్లో వేసేది. రేయ్, పశువు అన్నానని ఫీల్ అవ్వకరా, సింహం కూడా ఒక జంతువేగా. మిడిల్ క్లాస్లో పుడితే మన మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటూనే ఉంటాయి. ఎందుకంటే మన మొహం మీద మొహమాటలు లేకుండా మాటలు వదిలేస్తారు. అలా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామే ఏంటి? మూవ్ ఆన్ అయిపోవడమే. మా అమ్మ కామేశ్వరి, సారీ కవరింగ్ కామేశ్వరి, ముందు తిట్టేసి తర్వాత ఎలా కవర్ చేయాలో దాంట్లో PhD చేసింది. నాన్న, గమ్మున్ రెడీ అయి వచ్చేసేయ్, టిఫిన్ చల్లారిపోతుంది. అసలే నీకు ఊరి మీద తిరిగే పనులు ఎక్కువగా. మామీ, అదేరా, జాబ్ చూసుకోవడం కోసం తిరగాలి కదా అంటున్నా, అంతే. చెప్పానుగా కవరింగ్ కామేశ్వరి అని. ఏడ్చావులే, మీ నాన్న కూడా రెడీ అవ్వాలి కదా, అందుకే గమ్మున్ రా అంటున్నా. లవ్ యూ మామీ. హ్మ్. ఏ ఉన్నావురా కంపెనీకి CEO లాగా. తలరాత, జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది. చా, రేయ్, త్వరగా రెడీ అయ్యారా, టిఫిన్ చల్లారిపోతుంది. సరే అమ్మా. తిన్నానా, తిను, తినేసి వెళ్ళి మంచిగా జాబ్ కొట్టేసిరా. అలానే అమ్మా, బ్లెస్ మీ మామీ. రేయ్, అంతొద్దులే కానీ మనకు అలాంటివన్నీ సూట్ అవ్వలే. కావాలంటే ఇంకొక ఇడ్లీ ఎక్కువ వేసుకో. తిను. ఓకే. ఏంటే అన్ని ఆడికేనా? అబ్బా, మీరు ఆగండి, మీకెందుకంత తొందర? రోజు తింటారుగా, అయినా అసలే వాడు జాబ్కి వెళ్తున్నాడు. అయితే ఆడు జాబ్కి వెళ్తే నన్ను గడ్డిదనమంటావా? డాడ్, గ్రాస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, ప్లీజ్ ట్రై. అమ్మో నాన్న, ఇంగ్లీషు. ఇదిగో ఇంకొక ఇడ్లీ వేసుకో, ఇలా అయితే జాబ్ పక్కా నీకే. దట్స్ వాట్ ఐ వాంట్. ఒక్కసారి బుద్ధి గడ్డి తినే నిన్ను కన్నాను, మళ్ళా తప్పు చేయలేను నాన్న. నువ్వు తిన్నా ఏంటండి? నేడెప్పుడు ఇలాంటి మాటలు అంటారు? చా, నేను వెళ్తానమ్మా. రేయ్, వెళ్తా కాదు, ఎల్లొస్తా నల్లి. మళ్ళీ ఎందుకే రావడం? నన్ను ఎత్తినెక్కడానిక? అటు నుంచి అట్టే ఇటన్నా పోరా. ఏంటండి మీరెప్పుడు వాడిని ఆడిపోసుకుంటారు? నువ్వు జాగ్రత్త అన్నా. ఇంటి పెద్ద గొడ్డులా కష్టపడితే గొడ్డులాగే చూస్తారు ఈ పెళ్ళాల అందరూ. ఏంటి ఇలా సైలెంట్గా ఉంటే ఎవడైనా జాబ్ ఇస్తా అని చెప్పాడా? ఇలా గట్టిగా అరిచినా కూడా జాబ్ ఇస్తారని ఎవరు చెప్పలేదు సార్. మరి మాట్లాడు. ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడాలా? అమ్మా నాన్న బాగున్నారా? చాలా బాగున్నారు సార్. బుర్రందా నీకు? ఇంటర్వ్యూకి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇంటర్వ్యూకి వచ్చావు కదా, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకో. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మై నేమ్ ఇస్ రాజుగాడు. రాజుగాడా? ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హోమ్ సార్. కమింగ్ ఫ్రమ్ హోమా? హోమ్, ఇల్లు. రే, కమింగ్ ఫ్రమ్ అంటే ఇంటి నుండి వచ్చావా, బాత్రూమ్ నుండి వచ్చావా కాదురా, ఏ ఊరు నుండి వచ్చావో చెప్పు. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. మై హాబీ సార్, ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్ సార్. వాట్ వాస్ ద లాస్ట్ బుక్ యూ కంప్లీటెడ్? చీకట్లో యవనం కాటేసింది. చీకట్లో యవ్వనం కాటేసిందా?
ఓ, మంచి బుక్కే చదివావు. ఏ పాము కాటేసింది? అది తెలుసుకున్నాను చదివాను సార్. చదివావు కదా, తెలియలేదా? లేదు సార్. పోనీ అమ్మాయి బతికిందా? ఆ, హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. బతికిందా? లేదు సార్. ఏ యాంటీడోట్ వేయలేదా? యాంటీడోట్ వేయాలంటే ఆ పామేదో తెలియాలి కదా సార్. అవును కదా. ఎస్ ఎస్. సర్లే, ఇంతకీ మనకేమైనా స్కిల్స్ వచ్చా? ఎంత టైం అయినా చాయ్ తాగడానికి కరెక్ట్ టైంకి ఉంటాను సార్. రే, స్కిల్స్ అంటే జావా, పైథాన్, సి, C++ ఇలాంటివి వచ్చా? అట్లీస్ట్ ఎక్సెల్ అయినా వచ్చా? సార్ బాగా నడుపుతాను సార్. నడపడం వచ్చా? బానే. సరే, వెళ్ళి నడుపుకుంటూ పో. సార్ మరి నా జాబ్? ఇచ్చా కదా ఎక్సెల్, అది వేసుకుని చీకట్లో ఎవరిని ఎవరం కాటేయకుండా చూసుకోపో. సార్ ఇంటర్వ్యూకి వచ్చిన వాడికి అట్లీస్ట్ ఒక స్కిల్ అయినా ఉండాలి. అదేం లేకపోయినా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ అయినా ఉండాలి. యూ క్యాన్ లీవ్ నౌ. సార్ సార్ ప్లీజ్ సార్. సెక్యూరిటీ, సార్ ప్లీజ్ 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 Security. ప్లీజ్ సార్. సెక్యూరిటీ ఏం అవసరం లేదు సార్, నేనే వెళ్ళిపోతా. అయినా ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. థ్యాంక్ యూ. అమ్మ ఒక మాసాయి. దీనికోసం ఒక టక్కు పాప వచ్చింది. ఏంటి బాబు హీరోలో రెడీ అయ్యా? డేట్కి వెళ్ళొచ్చావా? థ్యాంక్ యూ. బట్ నువ్వు ఇక్కడ ఉండగా నేనెవరితో వెళ్తా అనుకున్నావు? ఏ మళ్ళీ మొదలు పెట్టకు. మొదలు పెట్టింది నువ్వే, నేను జస్ట్ క్లారిటీ ఇస్తున్నా అంతే. మంచిది. డేట్కి కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నా. అబ్బో, రెస్పాన్సిబుల్ పర్సన్. నీకు అలా అర్థమైందా? మరి జాబ్ వచ్చిందా? ఏంటో వచ్చేది? ఇంటర్వ్యూ వాడు యూ కెన్ లీవ్ నావ్ అని సింపుల్గా చెప్పాడు. ఏమైంది? అదో పెద్ద పంచాయతీ కానీ వదిలే, తర్వాత చెప్తానులే. సరే. ఒక్క నిమిషం ఆగు. చెప్పరా పీపీ. ఎరా ఎక్కడున్నావు? నా పిల్లతో ఉన్నా. నీకంత సీన్ లేదులే కానీ మూసుకొని చెప్పు. రేయ్, నేను తర్వాత చేస్తా, పెట్టు. 10 minutesలో అక్కడ ఉంటా. ఏంటి బాబు మా పిల్ల అంటున్నావు? అవును, అంటే నువ్వు ఆడపిల్లవు కదా, అందుకే మా పిల్ల అన్నాను. చాలానే ఉందిరా నీలో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? చాయ్ విల్లాకి. మీ అబ్బాయిలకు వేరే పనేముండదు కదా, ఎప్పుడు చూసినా చాయ్ విలా దగ్గరే ఉంటారు. అబ్బాయిలు కొన్ని పీస్ఫుల్ ప్లేసెస్ ఉంటాయి, అందులో ఈ చాయ్ విల్లా ఒకటి. ఏదో ఒక సొల్లు వేసుకుంటూనే ఉంటారు, అంతే కదా? అదేం లేదు, ఎక్కడ మాట్లాడలేని మాటలు అక్కడే మాట్లాడుకుంటాం. రాజకీయం గురించి, కెరియర్ గురించి, ఇంకా చాలానే ఉంటాయి. ఈ అమ్మాయిని ఎలా పడేయాలి, ఆ అమ్మాయిని ఎలా పడేయాలి, ఇవే కదా. చెప్పా కదా, అబ్బాయిలకు పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అని. వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారంటే వాళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడలేదని అర్థం. అంత ఊడబుడిచే మాటలు ఏముంటాయో నాకు వినాలనే ఉంది. వచ్చే మరి. అయినా నువ్వెవరో కూడా నాకు తెలీదు. అండ్ మన మధ్య నన్ను లవ్ చేసే మన మధ్యలో లవ్ ఉంటుంది. అదిగో మళ్ళీ. మరి లేకపోతే మరి రావడానికి మన మధ్య అని డైలాగ్ లేస్తావు, వచ్చేయడమే. సరే, నెక్స్ట్ టైం పక్కాగా వస్తా. తీసుకెళ్తావుగా? నువ్వు అడగాలే కానీ ఓయోకి కూడా తీసుకెళ్తావు. ఏంటన్నా? అదే, నువ్వు అడగాలే కానీ ఊటికి కూడా తీసుకెళ్తా. అక్కడికి కపుల్స్ కదా ఎక్కువగా వెళ్తారు. నువ్వు ఒప్పుకుంటే అలానే వెళ్దాం. మహాప్రభు వెళ్ళు, అక్కడ నీ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. సరే బాయ్. ఓకే బాయ్. బయలుదేరు. హాయ్. హాయ్. ఏంటి పెద్దోళ్ళతో కూడా ఆడుకుంటావు నువ్వు? ఆయన మా నాన్న, ఆడు మా తమ్ముడు. ఏంటతను మీ తమ్ముడా? ఆ, చూడ్డానికి చిన్న పిల్లవాళ్ళ ఉన్నాడు. అవును. మీ తమ్ముడికి నీకు ఏజ్ గ్యాప్ చాలానే ఉన్నట్టుంది. అంతేం లేదే.
అంత లేదా? ఎద్దులా ఉన్నావు నువ్వు. మీ తమ్ముడు క్యూట్గా ఉన్నాడు. నేను క్యూట్గానే ఉంటా, ఎవరో గుర్తించట్లేదు అంతే. సర్లే కానీ చాయ్ తాగుతావా? ఛాయా? ఏ నువ్వు చేసి తెస్తావా? అవును, అందుకే కదా అడిగింది. నువ్వు చేసి తెస్తానంటే ఏదైనా తాగుతా. ప్రస్తుతానికి చాయ్ తాగు. ఓకే. ఆల్రెడీ తెచ్చా నీకోసం. వాట్? ఎక్కడుంది? అరే వెనకాల ఉంది, నేను చూడలేదు. చాయ్ అండ్ బిస్కెట్స్ మంచి కాంబినేషన్ కదా. అవును, నీలాగా నాలాగా. నువ్వు మారవా ఇంకా? ఎలా ఉంది? అదిరిపోయింది. నిజం చెప్పు. బేసిక్లీ నేను చాయ్ లవర్ని. చాలా ప్లేసెస్లో చాయ్ తాగాను, చాలా ఫ్రెండ్స్ ఇంట్లో అన్ని చోట్ల తాగాను, కానీ దిస్ ఈస్ ద బెస్ట్ టీ. బాగానే పొగడుతున్నావు. అబ్బాయిలు కదా, తప్పదు. బిస్కెట్ తీసుకొని చాయ్తో తిను, నన్ను తినకు. సరే ఓకే. ఓకే, బయటికి వెళ్దామా? ఎక్కడికి? ఛీ, అమ్మాయి అడిగితే వెళ్దామనాలి, ఎక్కడికి అని అడగకూడదు. అలానే మేడం, మీరేదంటే అది. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఓకే, నువ్వు కింద వెయిట్ చేయి, నేను వస్తా. ఓకే. బానే ఉన్నావు కానీ పద. నడు. ఎందుకు? నేను ముందర నడిస్తే వెనక నుంచి పాట పాడ్డానికా? విన్నావా? విన్నాలే. మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఏదో ఆనందపడతావని. మ్మ్హ్మ్. ఏదో ఆనందపడతావని. ఓకే. సరే, జిలేబీ తిందామా? ఏంటే జిలేబీ తినడం కోసం పిలిచావా? అది తెలిస్తే వచ్చేవాడే కాదు. అసలు చెప్తే రావని తెలిసే నేను చెప్పలేదు. ఇప్పుడు తెలిసిందిగా, నేను రాను. నా కోసం కూడా తినవా? అయ్య బాబోయ్, ఇలా పిలిస్తే జిలేబీ ఏంటి, విషయమైనా తింటా. పదా. భయ్యా, 2 ప్లేట్ జిలేబీ. ఏయ్, భయ్యాని ఎవరిని పిలిచావు? నిన్ను కాదులే. బతికించావు, లేకపోతే వీడు జిలేబీ తిని చచ్చిపోయాడని ఫేక్ న్యూస్ వచ్చేది. ఆహా, భయ్యా అని పిలిస్తే తప్పేముంది? ఏయ్, జిలేబీ అని చెప్పి ఇలా హర్ట్ చేస్తావా? సర్లే, భయ్యా అని పిలవన్లే. ఏయ్, పిలవను మళ్ళీ పిలుస్తావేంటి? సరే సరే, పిలవన్లే. చిల్ చిల్. అదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నావు? అదా, రోజు ఖర్చులు పోను ఎంత మిగులుతుందని అడిగా. ఎంత మిగులుతుంది ఏంటి? రోజుకి 2000 అంటే నెలకి 60,000. భయంకరమైన ప్రాఫిట్. ఏంటి, జిలేబీ షాప్ పెట్టాలనుకుంటున్నావా? ఏ తప్పేముంది? ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో భయంకరమైన ప్రాఫిట్ తెలుసా? నిజంగానే పెడదాం అనుకుంటున్నావా? ఏదైనా పెడతా కానీ ఈ జిలేబీ బండి మాత్రం పెట్టను, నాకు నచ్చదు. ఎందుకలా చిరాగ్గా మాట్లాడుతున్నావు? అసలు నీకెందుకు నచ్చదు? ఏమో, నాకు నచ్చదు అంతే. అరే, తింటున్నావు. కొన్నిసార్లు ఇష్టమైన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి. నా కోసమని మాత్రం చెప్పకే ప్లీజ్. నీకోసమని ఎవడు చెప్పాడు? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం అని చెప్పా. రాజుగాడు పెద్ద పులిహోర రాజా. ఆడేవాడు ఉన్నాళ్లే, ఎవడో ఎక్కడో ఎప్పుడు కలుపుతూనే ఉంటాడు. వాడికి అసలు చిరాకే రాదు. మరి ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే తప్పదు కదా. అలానే బాగా మాట్లాడతావు. ఓకే. అవును, డిగ్రీ 3 years అవుతుంది కదా, ఇంకా ఎందుకు జాబ్ చేయట్లేదు? నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. చిన్నదో పెద్దదో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. ఇలాంటి బిజినెస్లు ఎందుకు? మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా.
నాకు ఒకటి కింద పనిచేయడం ఇష్టం లేదు. నాకు నచ్చదు. అదేంటి ఇందాకే అన్నా ఇష్టమైన వాళ్ళ కోసం సాక్రిఫైసెస్ చేయాలని? సాక్రిఫైస్ ఇంకా ఎంతమంది కోసం చేయాలి? తప్పదు కదా, చేయాలి. అసలు ఈ మగాళ్ళకి మగాడని పేరు ఎవరు పెట్టారో కానీ పచ్చి బూత్. అసలు వాళ్ళకి మగాళ్ళని కాదు, సాక్రిఫైజర్ అని పెట్టాలి. సాక్రిఫైజరా? ఎస్, సాక్రిఫైజర్ నేమ్ వాజ్ సూటబుల్ ఫర్ ఎవ్రీ మ్యాన్ హూ వర్ సాక్రిఫైస్ దర్ డ్రీమ్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ లవ్డ్ పర్సన్స్. అబ్బో, ఇంగ్లీష్. నీకు నా ఇంగ్లీషే కనిపిస్తుంది కానీ అందులోన మా బాధ కనిపించట్లేదు. అందుకే మా మగాళ్ళంటే అందరికీ చులకన. సరే బాబు, సారీ సారీ. క్లాస్ స్పీకర్కి ఇంకా. సరే, ఇంక మనం విడిపోయే టైం వచ్చింది. ఏంటి అంటే నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. ఓకే. హే పిల్ల, నీ పేరు లవ్లీ, జారిపోకే చబర్ల తుళ్ళి, యాం పండులా ఉన్నావే పుల్లి. My heart is beating అదోలా తెలుసుకోవా. ఎలా చెప్పాలి? మై ఐ లవ్ యూ. మై ఐ లవ్ యూ. ఇది బాలేదే. మహి, హే మహి, తిన్నావా? నువ్వు? తిన్నా. ఏంటి సార్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవచ్చా? చూసేసావా మొత్తం? నవ్వుతున్నాడేంటి? కుంప తీసి దయంగాని పట్టిందా ఏంటి? అరే ఎందుకు నవ్వుతున్నావు? అరే నేను చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు. అంత కామెడీగా ఉందా నా ఫేస్? హే, అలా ఏం కాదు, ఇష్టమైన వాళ్ళని చూస్తే అంతే కదా. మళ్ళీ స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయడం ఏంటి, నేను ఎప్పుడూ ఇంతే కదా. ఆపు, ఏదో నార్మల్గా మాట్లాడొచ్చుగా. ఎప్పుడు చూసినా ఫ్లర్టింగేనా? ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ఏ మహి, యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఒకసారి దగ్గరగా రా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. మహి, నీతో చాలా జ్ఞాపకాలు కథలు కథలుగా మన పిల్లలు చెప్పే అవకాశం నాకు ఇస్తావా? మనం ముసలివాళ్ళమైనా కూడా నేను ప్రతిరోజు కొత్తగా ప్రేమించే అవకాశం నాకు ఇవ్వా? హే, నేను మంచిదాన్ని కాదు, నాకెన్నో అఫైర్స్ ఉన్నాయని చెప్పాను కదా నీకు. నీ ఫోన్కి వేరే అబ్బాయి మెసేజ్ కానీ కాల్స్ కానీ వస్తే ఎవరు అని అడిగి నీతో గొడవ పడాలని ఉంది. ఆ అవకాశం నాకు ఇస్తావా? చల్లని సాయంత్రం వేళలో నీ కౌగిలి వేడిలో వేడివేడి ఛాయ్ తాగే అవకాశం నాకు ఇస్తావా? మహి, ఐ లవ్ యూ మహి. ఇంక చాలా ఆపే. ఆల్రెడీ అయిపోయాను కదా. హే, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు లవ్ సెట్ అవ్వదు. నీతో సరదాగా మాట్లాడితే ప్రపోజ్ చేసేస్తావా? సిగ్గులేదా? లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పేం లేదు కదా. ఆపు ఇంకా. లవ్ తొక్కని మాట్లాడుకో. ఏదో క్లోజ్గా మాట్లాడితే లవ్ అనుకునే నీలాంటి వాడితో మాట్లాడడం నాది తప్పు. మహి, ఇంకోసారి లవ్ అని తిరిగితే మర్యాద ఉండదు చూసుకో. నన్నేనా? మరీ ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వాలా? చా, నేను ప్రపోజల్గా చేశాను, ఏ ఏదో పని నేను చేయలే కదా. ఆ మాత్రం దానికి ఇలా రియాక్ట్ అవ్వాలా? ఏదో క్లోజ్గా మాట్లాడితే లవ్ అనుకునే నీలాంటి వాడితో మాట్లాడడం నాది తప్పు. నాలాంటోడు చాలా పెద్ద మాట అనేసింది ఇది. అయినా
ప్రపోజేగా చేశాను. ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి, లేదా లేదని చెప్పాలి, అంతేగాని ఇంతలా ఎన్ని మాట్లాడాలా? సర్లే, నా లిమిట్స్లో నేను ఉంటా. ఇప్పటి నుంచి ఏ అమ్మాయి జోలికి వెళ్ళను. డాట్. అయ్యో పాపం, చాలా దారుణంగానే అరిచేశాను. పాపం ఫీల్ అయి ఉంటాడో ఏమో. పోన్లే, ప్రపోజ్ అయితే చేశాడు. ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లేదా ఇష్టం లేదని చెప్పాలి. తిట్టడం కరెక్ట్ కాదు. పాపం ఏమనుకున్నాడో ఏమో, ఫీల్ అయి ఉండొచ్చు. సారీ చెప్పాలి రేపు రాజుకి. రాజు గారు, అబ్బో చూస్తే బాగానే ఫీల్ అయినట్టున్నాడే. తిట్టాల్సినవన్నీ తిట్టేసి ఏం ఎరగినట్టుంది చూడు. సిగ్గులేదనుకోవడమేమో నాకు. అయినా నాకు సిగ్గులేదనుకో, బట్ ఉన్నట్టు యాక్ట్ చేయాలి. రాజు మాట్లాడండి, ఎందుకంత అలక? ఇలానే పిలిస్తే నేను ఐస్ అయిపోయేలా ఉన్నా. రాజుగా అస్సలు లొంగకు. రాజు గారు క్యూట్గా ఉన్నారు, మాట్లాడితే ఇంకా క్యూట్గా ఉంటారు. మాట్లాడొచ్చు కదా ప్లీజ్. చూడరా ఎంత క్యూట్గా బ్రతిమలుతుందో. నేను మాట్లాడతాను. వద్దురా వద్దు, ఇలా కాదు కానీ కిందకి వెళ్ళిపోతాను. పాపం రా, అలా వచ్చేస్తే ఫీల్ అవుద్ది. అయినా సరే వెళ్ళిపోతా. బాగా హర్ట్ అయినట్టున్నాడు. సరేలే, ఎలా మాట్లాడుకుని ఉంటాడో నేను చూస్తా. నేను వదలను. హలో ఎంఎం, ఎక్కడున్నావురా? హాయ్ సార్. బాబోయ్, ఇలా తగులుకుందేంట్రా? సారీ అండి బాబు, మాట్లాడండి. హే మాట్లాడు. బ్రతిమలాడుతుంటే మరీ బెట్టు చేస్తున్నావు. బ్రతిమాలకు మానే. సారీ రాజు, సడన్ గా ప్రపోజ్ చేసేస్తే ఏదో కోపంలో అనేసా. ఆయన నాలాంటి వాడితో ఎందుకు మాట్లాడతావులే? కొంచెం క్లోజ్గా మూవ్ అయినా ప్రపోజ్ చేస్తా కదా. చేసుకో. ఎన్నిసార్లు ప్రపోజ్ చేసుకుంటావో అన్నిసార్లు చేసుకో. ఏమన్నావు? అంత ఆశ్చర్యపోకలేదు, నిజమే చెప్తున్నా. నిజమేనా? కానీ యాక్సెప్ట్ చేయను కదా. అంటే ప్రపోజ్ చేసినప్పుడు కోపంలో ఏదో అనడం కంటే నువ్వు చెప్పడం బెటర్ కదా. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి నీకు. థ్యాంక్ యూ బాస్. అండ్ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? అలా బయటికి పోదామా? నాలాంటి వాడితో బయట తిరగడం నీకు మంచిది కాదు. అబ్బా, ఇంకా మర్చిపోలేదా ఆ విషయాన్ని? మర్చిపోయి మాట అన్నావా నువ్వు? సారీ రాజు, కావాలని అంటే ఇలా వచ్చి బ్రతిమలాడను కదా. సర్లే, నువ్వు వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. అబ్బే కుదరదు రాజుగారు. వస్తాను అండ్ సారీ యాక్సెప్టెడ్ అంటేనే వెళ్తా. ఇలా తగులుకున్నావేంటే నువ్వు? హే దేవకన్య రైట్ అని తగులుకుంది నువ్వు, నేను కాదు. నువ్వు దేవకన్యవి కాదే, దేవకన్య రూపంలో ఉన్న దయ్యానివి. థ్యాంక్ యూ తెలుసుకున్నందుకు. మెయిన్ మ్యాటర్కి రా ఫస్ట్. సరే వెళ్ళు, వస్తాను. థ్యాంక్ యూ రాజుగారు, బాయ్. పొట్టి రాజుగారు రాజుగారు అంటది కానీ ఈ రాజుకి రాణి అవ్వాలని మాత్రం ఉండదు.
ఏంటి సోమరాజు వడ్డీ కట్టడానికి ఇంత సోమరితనం చూపిస్తున్నావు? కట్టేస్తాను సార్, ఒక్క నెల టైం ఇవ్వండి, వచ్చే నెల మొత్తం కట్టేస్తాను. ఒక్క నెల? 10 నెలల నుంచి ఇదే మాట కదరా నువ్వు చెప్పేది. అసలు బాగానే కట్టావు కదా, వడ్డీ కట్టడానికి ఏం పోయే కాలం నీకు? అందరూ చూస్తున్నారండి, ఒక్క నెల టైం ఇవ్వండి, వచ్చే నెల బయట ఎక్కడైనా అప్పు తెచ్చైనా సరే మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. పరువు పోతుంది మరి. చేతగానప్పుడు నీకెందుకురా ఈ అప్పులు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీకేంట్రా ఇచ్చేది మర్యాద? వదలండి, వదలండి. రేయ్ మా నాన్న కాలర్ పట్టుకుంటారు నా కొడక. రేయ్ వదలరా, కొడక. రే వదలరా ఎవరురా నువ్వు అసలు? వదలమంటుంటే. అరే అంకుల్, అప్పు తీసుకొని కట్టకపోతే ఇలాగే గొడవ చేస్తారు. నా ఒక్కడ సంపాదన సరిపోవట్లేదు, ఏదైనా జాబ్ చూసుకోరా అంటే నువ్వు నా మాట వినవు. ఉద్యోగం, డబ్బులు, ఈ పదాలకు విలువేం తెలిసి ఈ కుర్ర నా కొడుకులకి. రేయ్ ఎక్కువ మాట్లాడుకో. రేయ్ నీకంత తమ్ముంటే మీ నాన్న తీసుకున్న 10,000 అప్పు తెచ్చి చూపిరా. ఆ, ఒక వారం టైం ఇవ్వరా? మీరు వారం ఉండండి. పోనీ ఒక నెల తీసుకురా, నెల తీసుకో. రేయ్ వారం అంటే వారంలో తిరిగి ఇచ్చేస్తారా? ఏంటి వారం రేయ్ ఇవ్వకపోతే ఏం చేయమంటావు? నీ మైండ్ ఏదో రన్ అవుతూనే ఉంటది కదా, అదే చెప్పు. ఇక్కడ అందరి ముందు నా కాలర్ పట్టుకున్నావు కదా, నా కాళ్ళు పట్టుకోను. ఒకవేళ నేనే 10,000 తిరిగి ఇచ్చేస్తే నువ్వేం చేస్తావురా? మీ నాన్న కాళ్ళు నేను పట్టుకుంటా, చూద్దామా? నీకంత అదృష్టం లేదు కానీ సారీ క్షమించమని అడుగు చాలు. అంత పోటుగాడివైతే నేను చూస్తా. ఒక్క వారం గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటా. ఒక్క వారం గుర్తుపెట్టుకో. మీరు వెళ్ళండి. ఇదిగో నా క్యారేజ్. నువ్వు చేసిన ఘనకార్యానికి కడుపు నిండిపోయింది, తెచ్చింది తెచ్చినట్టు పట్టుకెళ్ళమను. అంకుల్, ఇదే ప్లేస్లో వాడి కాలర్ వేరే వాళ్ళు పట్టుకుంటే మీరు ఊరుకుంటారా? నీకేంట్రా ఇచ్చేది మర్యాద? పని పోతుంది మరి. రే ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా. మనసు ఏమైనా బాధగా ఉందా? నా మూడేం బాలేదురా. మూడే కదా బాగాలేంది, మరి మొహం ఎందుకు అలా పెట్టావు? రేయ్ కామెడీ చేయకు. సర్లేరా బాబు, ఏమైంది అది చెప్పు. అదిరా జరిగింది. సర్లే మావా, ఏం కాదు, కూల్గా ఉండు. ఏం కూల్గా ఉండాలిరా, వారం లోపల 10,000 సర్దడం అంటే మాటలా? ఇలా బాధగా కూర్చుంటే ఎవడైనా వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పాడా? లేదు కదా. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది మావా. నువ్వు పాజిటివ్గా ఉండు. నువ్వు పాజిటివ్గా ఉన్నావు అనుకో, 7 రోజుల్లో సెట్ అవ్వాల్సిన డబ్బులు 2 రోజుల్లోనే సెట్ అయిపోతాయి. సరే. హలో హలో, అరే మధు, అర్జెంట్గా ఒక హెల్ప్ కావాలరా. ఏమైందిరా? క్రికెట్ ఆడడానికి ఒక తోప్ ప్లేయర్ కావాలరా మనకి. క్రికెటా? పైసలైనా సరే అరే! ఇద్దాం, పట్టుకరా, ఓడిపోతే ఇజ్జత్ పోతుంది. నీకు తెలిసినాడు వాడు ఉన్నాడా? అరే మావాడు ఒకడు ఉన్నారా, తో ప్లేయర్ రా. సరే ఎవడొకడు రా, తొందర పట్టుకరా. అమ్మని నేను పట్టుకొస్తా బాబా. అదిగో ఆడొత్తండు, అడుగు అడుగు. పర్లేదు. అమ్మా రే మావా, అరే ఏ దోకలో నువ్వు 10,000 సెట్ చేయరా. సరే Please సరే రా. సరే సరే ఇస్తా, కన్నా ఒక హెల్ప్ చేయాలరా. ఏం చేయమంటే అది చేస్తారా. చేస్తాడు. మ్యాచ్ పైసలు డాడీ కట్టేస్తాడు. మామా ఒక మ్యాచ్ ఉంది, ఆ, అది నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాలరా. ఆడు కాదు, గెలిపియాలా. మావా నేను ఆడతాను మావా, ఖచ్చితంగా గెలిపిస్తా. కానీ ఆడిన వెంటనే క్యాష్ ఇచ్చేస్తారు ఇట్లా కదా మావా. గెలవగానే అట్లా పైసలు వస్తాయి, ఇట్లా తీసుకొని అట్లా ఇద్దామానికి. ఖచ్చితంగా ఆడతామా. ఓకే, ఈయనకైతే పైసలు సెట్టు. చెప్పా కదా మావా, పాజిటివ్గా ఉంటే డబ్బులు సెట్ అవుతాయని. చూసావా ఎలా డబ్బులు సెట్ అయిపోయో? బీ పాజిటివ్ రా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకే మా. ఓ
నన్నేమో రమ్మంది, తనేమో కిందకి రాదు ఇంకా. టైం ఎంత అయింది? మరి ఇంకా రాలేదు. హలో హలో, ఏంటి ఏం మాట్లాడావు? సిగ్గులేదా నీకు? అలా పర్మిషన్ లేకుండా అమ్మాయిని టచ్ చేసేస్తావా? సిగ్గెందుకు? ఇంకా నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికో? ఇంత అందంగా ఉన్నావు, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అందుకే దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టా. ఫ్లర్టింగ్ అసలు ఆపవే నువ్వు. అబే, చాలా కష్టం. నీలాంటి అమ్మాయి పక్కనుంటే అది ఇంకా కష్టం. ఇలా మాట్లాడి ఎంతమందిని పడేశావు? అంత ఎక్స్పెక్ట్ చేయకు. ఏ అమ్మాయిని లవ్ చేయలేదు ఇంకా. చా, నేను నమ్మను. సరే, నా ఫస్ట్ లవ్ ఎవరో చెప్పనా? చెప్పు చెప్పు. నువ్వే. చా, నమ్మాలా? నిజంగా చెప్తున్నా, నా ఫస్ట్ లవ్ నువ్వే. కానీ సక్సెస్ అవ్వలేదు. మొహం అలా పెట్టకు, నెక్స్ట్ టైం ట్రై చేయి. సక్సెస్ అవుతుందా? కాదు, రిజెక్షన్ అలవాటైపోతుంది. అయ్యో, ఎంత క్యూట్ గా పెట్టావా చూడు ఫేస్. బానే ఎటకారం ఉంది నీకు. సర్లే అబ్బా, మన మధ్య ఈ లవ్ టాపిక్ వద్దులే కానీ మన ఇద్దరికీ మంచిది. అలానే మేడం, పదండి. అవును, సడన్గా ఏంటి ఇంత హైట్ అయ్యావు? హీల్స్ వేసా కదా, అందుకే. అందుకేనా తాగేసింది అలా నడుస్తున్నావు? అలవాట్లేదు కదా, అందుకే. అలవాటు లేనప్పుడు ఎందుకు వేసుకోవడం? మానేచ్చు కదా. అంటే నీతో సమానంగా ఉండాలని. హే! మీరు పడిపోకుండా పట్టుకున్నారు, మంచిదే. ఇంకొదిలేచ్చు. మీరు ఇంకా అక్కడి నుంచి చేయలేదు. సారీ, కావాలని పట్టుకోలేదు, నిన్ను కాపాడడానికి. సరే, నేనేం అనలేదు కదా. హే హే హే, ఏమైంది? ఐ యు ఫైన్? ఏమో నడవలేకపోతున్నా. అది ఇక్కడ కూర్చుందా? బా, కూర్చో. ఐ యు ఫైన్? ఏమో నడవలేకపోతున్నా, కాలు బెనికినట్టుందేమో. ఏం చేస్తున్నావు? నీ కాళ్లే పట్టుకున్నా, నడుము పట్టుకుంటే ఎందుకంత ఉలికి పడుతున్నావు? పిచ్చానికేమన్నా అమ్మాయిల కాలు అబ్బాయిలు పట్టుకోవచ్చా? హే, ఇంకా ఎక్కడున్నావు? అయినా సరే కాలు పట్టుకోకు. సరే, నేను నీ కాళ్ళు పట్టుకోను, తగ్గిపోతుందా? డాక్టర్ పట్టుకుంటాడు, అప్పుడేం చేస్తావు? అలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాలు పట్టుకోకూడదు. అవునా? మరి ఇదే సిచ్యువేషన్లో నేను ఉంటే ఏం చేస్తావు? చేస్తా. కాదా? ఇక్కడ అమ్మాయి అబ్బాయిని డిఫరెన్స్ చూపించే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇష్టమైన వాళ్ళు కాలు పట్టుకుంటే తప్పేముంది? అయినా ఒక అమ్మాయి కాలు పట్టుకోవడం చూడ్డానికి బాగోదు. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు, కష్టపడి వర్క్ చేసి వస్తే
కాళ్ళు నొక్కు అని హస్బెండ్ తన వైఫ్ని అడిగితే తను నొక్కుతుందా లేదా? నొక్కుతుంది. కానీ అదే వైఫ్ సేమ్ వర్క్ చేసి వస్తే కాళ్ళు నొక్కని తన హస్బెండ్ అడగదు. ఎందుకని? పెద్దవాళ్ళు అలానే చెయ్యి ఇలా చేయొద్దని చెప్పారు కాబట్టి. కానీ ఆ హస్బెండ్ తన వైఫ్ని అడగకపోయినా అర్థం చేసుకుని కాళ్ళు నొక్కుతాడు చూడు, ఆడే అసలైన మగాడు. అవునులే, మరి నేను వైఫ్ అని కాదు కదా, మన కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? కావాలంటే అవ్వచ్చు. అర్థం కాలేదు. అదే నీ వైఫ్ కాదు కదా అని అన్నావు కదా, కావాలంటే అవ్వచ్చు అంటున్నా. మళ్ళీ మొదలు పెట్టకురా. మగతనం చూపించినప్పుడు మగాడవుడు. ఎలాంటి డిఫరెన్స్ చూపించకుండా ఇలాంటివి చేస్తాడు చూడు, వాడు అసలైన మగాడు. మెచ్యూర్ మొగుడు అవుతున్నావు. నీకా ఇప్పుడు కొంచెం బెటరా? మ్మ్. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తా. పెట్టు, బాగా పెట్టు. బాగా తిని ఒళ్ళు పెంచి గొడవపడు రౌడీగాళ్ళగా. ఆ గొడవ ఏంటి? ఏమైందిరా? అదమ్మా జరిగింది. అమ్మో, అంత జరిగిందా? మరొక్కడు పీకకపోయినావా వాణ్ణి? నేనైతే నా దుమ్ము లేపేసేదాన్ని వాణ్ణి. ఆహా, కొడుకుని మించిన తల్లి. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, తప్పు వాడు చేస్తే వీణెందుకు కొట్టారు? ఏమే, ఆ టైంలో గొడవ ఆపాలని ఏదో అలా చేశాను. సర్లే, అది అలా వదిలే. నాకు అన్నం పెట్టు, ఆకలేస్తుంది, హలో. తినేస్తాను. మీకు ఈరోజు ఫుడ్ కట్. ఏంటి, నా ఇంట్లో నాకు భోజనం క్యాన్సిలా? బాగుందే, చాలా బాగుంది. నాన్న ఇంకొంచెం తినరా? వద్దమ్మా. ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. అయ్యగారికి కోపం ఎక్కువ, గొడవలు పడుతున్నాడు అందరి మీద. నువ్విచ్చిన జొనవే. ఎక్కడికేంటి? ఎక్కడికే? పైదాకా వెళ్ళొస్తానన్నా. ఎందుకు? చల్లగాలి కోసం. చల్లగాలి కోసమా, పిల్లగాలి కోసమా? నానా, మన కాలనీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? అది కరెక్టే లేరా. ఎళ్ళు. ఎలా చెప్పను, ఏం చెప్పను, ఎలా చెప్పాలి? హాయ్. హాయ్. అవును, పెయిన్ తగ్గిందా? తగ్గింది. ఏంటి ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? ఇదిగో. ఏంటిది? ఏంటి, జిలేబీకా? ఇంత బిల్డప్ ఇచ్చావు? జిలేబీయే కావచ్చు. ఎందుకు స్పెషల్ అంటే నేనే చేశా. ఏంటి, ఇది నువ్వు కుక్ చేసావా? ఎస్, నీకిష్టమని నేనే చేశా. వెరీ హైజీనిక్. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. ఈసారి జిలేబీ కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చిటిక వేస్తే చాలు టెర్రస్ మీదకి వచ్చేస్తుంది. టెర్రస్ మీదకి ఎందుకు, నేనే తినిపించేస్తానులే. అలా అయినా ఓకే నాకు. ఓకేనా? ఓకే, శ్రమ లేకుండా తిని పెడతా. అవును, నువ్వు తినవా? ఇదిగో తిను. లవ్ ఇష్టం లేదంటావు, గర్ల్ ఫ్రెండ్లా బిహేవ్ చేస్తావు. లవర్ అయితేనే తినిపించాలా ఏంటి? ఇదిగో తిను. మరి కాదా, లవర్కి ఎలా తినిపిస్తారు? అవునా? అయితే ప్రపోజ్ చేయి. అమ్మా తల్లి, ఒక్కసారి ఎదవనైనందుకు
నాకు చాలు, మళ్ళీ ఇంకోసారి అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్. అంటే ఇంక ప్రపోజే చేయవా? అస్సలు చేయను. బా, ఈ మాట వింటే నువ్వు చాలా హ్యాపీ కదా. అవును, కానీ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఏ నీకో సర్ప్రైజ్. ఏ కళ్ళు మూసుకో. ఓకే. మహి, ఎంతసేపు? మహి, టెన్షన్ వచ్చేస్తుంది మహి. మహి, నువ్వు ఓపెన్ చేసేస్తున్నా. చెప్పు మహి. ఐ లవ్ యూ రాజు. ఐ లవ్ యు నా? ఏంటి నువ్వే? ఐ లవ్ యూ రాజు. హే, ఏమైంది? హే, ఏమైంది? మళ్ళీ బెనికినట్టుంది. మళ్ళీ ఎందుకు బెనికింది? పరిగెడితే వెనకదా? అవును, అసలు ఎందుకు పరిగెట్టావు? అంటే సిగ్గేసి. అంటే సిగ్గా ఉంటుందా నీకు? అదేం క్వశ్చన్ రా? అంటే నీ మొహం చూస్తే అలా అనిపించట్లేదు, అందుకే. నా మొహం కేరా అందంగా లేదా? అందంగానే ఉంటది కానీ ఆ మొహానికి సిగ్గుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ, అందంగా ఉన్నానన్నందుకు. సిగ్గు లేదని కూడా అన్నాను. అన్నావు గాని అందంగా ఉన్నావు అని అన్నది మాత్రమే పట్టించుకుంటా. మిగతా అంతా అనవసరం. అవును, నేనిన్నిసార్లు ఫ్లర్ట్ చేసినా దేకలేదు, సడన్గా ప్రపోజ్ చేసావు. ఏంటి మ్యాటర్? అంటే అది అది చెప్పు, లాగుద్దు, పాయింట్కి రా. ఇప్పుడు నీకు ప్రపోజ్ చేయడం కావాలా, ఎందుకు ప్రపోజ్ చేశానన్న రీజన్ కావాలా? రెండూ కావాలి. రెండూ అవ్వదు, ఏదో ఒక్కటి మాత్రమే చూస్ చేసుకో. సరే, రీజన్ కావాలి. అంటే నాది తొక్కలో ప్రపోజల్ అని అంటావా? హే, నేనెక్కడ అన్నాను? ఓకే బాయ్. హే, ఆగు. అరే, నేను రీజన్ చెప్పన్నా, అంతేగాని నీ తొక్కలో ప్రపోజల్ నాకెందుకని చెప్పానా? అదిగో మళ్ళీ అదే అంటూ. అరే ఆగు. నేను అరే, వెళ్తా. ఎప్పుడు వెళ్తా అంటావు? లవ్ సెట్ అయ్యాక సేమ్ గర్ల్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. అంటే నేను సైకోదాలా బిహేవ్ చేస్తున్నానా దాని అర్థం? క్యారెక్టర్ సూట్ అయ్యే పేర్లు భలే చెప్తారు. ఏంటంటున్నావు? ఏం లేదు, నువ్వు సైకో ఏంటి నా దేవత కదా. నీకు రీజన్ కావాలా చెప్పు. నీకు నచ్చినప్పుడే చెప్పు. అవును, కాల్ పెయిన్ తగ్గిందా? కొంచెం ఉంది, ఇప్పుడే పడ్డా కదా, మళ్ళీ ఎక్కువైంది. ఏంటి, నాతో ప్రేమలో పడినందుకా? నీ మొహం, కింద పడ్డా కదా దాని గురించి చెప్తున్నా. మహి, హ్మ్, ఐ లవ్ యూ టూ మహి. అబ్బా ఎంత బాగుంది సీన్. ఇష్టమైన వాడు తన లవర్తో తన ప్రేమని చెప్తున్నాడు. బా భలే ఉంది ఈ సీన్, జీవితంలో మర్చిపోలేనిది. మా నాన్న అనుకుంటా. కిందకెళ్ళకపోతే మా నాన్న నన్ను వేసేస్తాడు, అర్థమైందా? కిస్సా? నంబర్ ఇచ్చిపో. నంబరా? నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇచ్చావుగా, ఇక పో. సర్లే, వెళ్తానులే. ఎప్పుడు కవుద్దో
వస్తున్నా నాన్న. అబ్బా ఎండలు దోలు తీర్చేస్తానేరా బాబు. రేయ్ ఒకటి ఇవ్వురా. అటు ఇటు చూస్తున్నావేంట్రా? టీవీ అడిగింది నిన్నే. మదన్న రాలేదా అన్న? రాలేదు. ఇప్పుడు మొదనతో నీకేంటి పని? నాకు టీవీ అంటే అది అంటే అది ఏంట్రా? టీవీ మధు అన్న లేకుండా అంటే ఏంట్రా? మధు అని లేకపోతే నేను డబ్బులు కట్టలేనన్నా? కట్టవన్నా నువ్వు? ఒరే టీ అడుగుతున్నప్పుడు టీవీ నాకు ఇవ్వలేనన్నా. ఎందుకు ఇవ్వరా? ఎప్పుడు మదన్నే కదన్న ఇస్తాడు. ఒరేయ్ ఇంకోసారి మధు అన్నా అనుకో, టీ అడిగినప్పుడు టీవీరా. పైసలు చూపించన్నా. పైసలేంట్రా? ఇస్తానని చెప్పానుగా. డబ్బులు నా దగ్గర ఉన్నాయి. నీకు నమ్మకం లేదా? లేదన్నా, చూపిస్తేనే చాయ్ ఇస్తా. ఒరే చూపిస్తే ఇవ్వడమేంట్రా? టీవీ నాకు. ఇవన్నీ వద్దన్నా, పైసలు చూపించు, చాయ్ తీసుకెళ్ళు. రే ఇదేనా రా కస్టమర్స్కి ఇచ్చే విలువ? కస్టమర్స్ దేవులతో సమానం రా. నువ్వు టీవీ నాకు. ఇప్పుడు నువ్వు దేవుని కదన్నా, ప్రసాదం కింద చాయ్ పోస్తా, వరం కింద పైసలు అన్న. పైసలు 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 చీజనమ్మ జీవితం. డబ్బులు లేకపోతే ఎవడు విలువ ఇవ్వట్లేదురా. ఒక్క నిమిషం ఉండరా. రేయ్ ఏంట్రా వీడు నువ్వు లేకపోతే టీ ఏమని అంటున్నాడు? ఫోన్ చేస్తే పెట్టి అంత ఓడబొడిచే పని ఏముందిరా నీకు? యుద్ధంలో ఉన్నాడా? ఏంటో నీ గోళ? యూ మీన్ గన్ ఫైటింగ్? ఓకే సరే, నువ్వు లేకపోయినా మేము అడిగిందేమని ఇడికి చెప్పు. ఏ బాబు ఇట్రా మాట్లాడు. హలో రేయ్ చెప్పు మదన్న. వాళ్ళు అడిగింది ఇచ్చాడా? సరే అన్నా. అదిరా మన రేంజ్. తీసుకో అన్నా. సారీ అన్నా, ఇప్పటి నుంచి మదన్న ఎంతో నువ్వు కూడా అంతే. రే డబ్బుకు విలువిచ్చి మనుషులను చులకనగా చూడకరా. ఎందుకంటే నువ్వు కూడా మనిషివే. ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉండకపోవచ్చురా, కానీ రేపు అన్న రోజు నా దగ్గర డబ్బులు ఉంటాయి. పాజిటివ్గా ఉండాలిరా. పాజిటివ్గా ఉంటే అన్నీ మన దగ్గరకు వస్తాయి. సరే అన్నా, సారీ అన్నా. ఏంట్రా అడిగేదో క్లాస్ పీకా ఉంటా? ఏం లేదు మావా, మనీ ఇంపార్టెంట్ కాదు, హ్యూమానిటీ ఇంపార్టెంట్ అని చెప్పాను అంతే. రేయ్ ఒక టీ తీసుకురా. ఏమైందో చెప్పరా. ఆడు మధుగాడు లేకపోతే కనీసం టీ కూడా ఇవ్వనన్నాడు రా. నాకు అప్పుడే తెలిసింది డబ్బుంటేనే మనిషికి విలువ అని. రేయ్ నాకెందుకు చెప్పలేదురా? 2 పీకేవాడిని కదా అన్ని. ఈ రోజు లేని డబ్బు రేపు మన దగ్గరికి రాకుండా ఉండదు మావా. పాజిటివ్గా ఉండాలి మావా దేనికైనా. అప్పుడు వాడేంటి ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తాడు మనకి. ఒకసారి ఉండరా అని అడిగేసి వస్తా. రే మావా వద్దురా. నాటకాలు మింగుతున్నాడు. మరీ చిల్లరగాళ్ళ కనిపిస్తున్నాం రాడికి. రే మావా ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు, 2 పీకుతావు. అప్పుడు ఆడికి మనకి తేడా ఏముంటుంది చెప్పరా? మనం పాజిటివ్గా ఉన్నాం అనుకో, అప్పుడు అవే అన్నీ మంచిగా జరుగుతాయి. పాజిటివ్గా ఉండాలి మావా దేనికైనా. గ్రాడ్యుయేట్ చేసి జాబ్ చేయకపోతే మరి కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు కదరా జనాలు. ఆడేదో అన్నాడు ఈడేదో అన్నాడు అనే స్టేజ్ నుంచి మన మీద మనకే చిరాకు వస్తుందిరా. ఆ హార్డ్ టైం ఫేస్ చేసి ముందుకు పోతేనే పాజిటివ్ డేస్ వస్తాయి మావా. హలో అబ్బాయిని పడగొట్టడానికి మీ అమ్మాయిలకి ఇంత ఈజీనా? ఏమైంది? సింపుల్గా శారీతో పడేసావు తెలుసా? బాగున్నానా? బాగున్నానా? పిచ్చెక్కించేసావు. ఇలా చెప్పేదేనా వెళ్ళేదేమన్నా ఉందా? పద ఎక్కు.
హలో, హ్మ్, ఏం తింటావు? చెప్పు ఏదన్నా. బిర్యానీ తిందామా? మళ్ళీ బిర్యానీయా? ఇంకేదన్నా చెప్పు. సరే ఓకే, పనీర్ చెప్తా. హ్మ్, హలో, ఏంటి అలా చూస్తున్నావు? తిను. మ్హూ. ఏంటి పిచ్చా నీకు? ఇదంతా నేను ఒక్కనే తినాలా? హే ప్లీజ్ తిను కదా. తినిపించు, తింటా. మనకి ఇలాంటి ఫ్యాంటసీలు కూడా ఉన్నాయేంటి? హ్మ్, ఆ? ఓకే. నచ్చింది ఏంటి? ఇలా నీతో ఉండడం. రాజుగాడితో ప్రేమ మామూలుగా ఉండదు. మ్మ్. ఎంతైనా నా పిల్లవు కదా. ఆ? మ్మ్. బాగుంది నాకు కూడా. ఏంటా నీకు తినిపించడం? ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. ఏంటి? అదే ఆ రీజన్. నిన్నే కదా నాకు నచ్చినప్పుడు చెప్పమన్నావు, మళ్ళీ అడక్కు. ఓకే, పద. ఇంతకీ లవ్ చేసావు కదా, దానికి రీజన్ ఏంటో. అదా, నువ్వు కత్తిలా ఉంటావని. వేదవా, అబ్బా, కత్తిలా తగులుతుందే. ఉన్నానని లవ్ చేశానంటావా? తగులుతుందే. తగులుతుందా? తోలు తీస్తా. సరిగా చెప్పు. సరే సరే చెప్తా ఉండు. యాక్చువల్లీ నీ కళ్ళు నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. ఆ, నీ కళ్ళ కింద కొంచెం కిందకి వెళ్తే నీ ముక్కు, ఆ ముక్కు కింద నీ లిప్స్, రే, అదే నీ లిప్స్ కింద ఏదైతే పుట్టుమచ్చుందో అది నీ అందాన్ని ఇంకా పెంచింది. అంతేనా? ఆ, అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్తే బాగోదు. రే, అందుకే చెప్పట్లేదు. బతికించావు. బాయ్. ఓకే, బాయ్. బాయ్. జ్యోతి, ఏమైందండి ఇంత లేట్ అయింది? ఆడుకు డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే కొంచెం ఎక్కువసేపు పనిచేశాను. అయినా ఇంత లేట్ నైట్ వరకు మీరెందుకండి పని చేయాలి? ఆ డబ్బులేదో నేను ఇస్తానని ఓ సవాల్ విసిరాడుగా. అవును, వాళ్ళ నాన్న కాలర పట్టుకున్నాడని ఆ కోపంలో ఏదేదో అన్నాడు. మరి కోపం రాదా ఏంటి? కోపంలో ఆవిడ అన్ని మాటలు అన్నాడు, కానీ ఆ డబ్బులు ఇవ్వలేడు కదా, మనమే కదా ఇవ్వాలి. అందుకే కొంచెం ఎక్కువసేపు పనిచేశాను. తప్ప? తప్పే. అయినా మీకేమన్నా అయితే మా పరిస్థితి ఏం కావాలండి? నా పెద్ద కొడుకు చూసుకుంటాడులేవే. చూసుకుంటాడు చూసుకుంటాడు. ఇప్పటికీ ఏ జాబు దిక్కులేదు. ఓ మమ్మల్నేదో పోషిస్తాడంట. వస్తదిలేవే. ఇదిగో కంగారు పడుకో. ఇదిగో ఇప్పుడు నేను కాలు నొప్పులతో ఉన్నాను. రేపు నేను కాలు మీద కాలు వేసుకునేలా చేస్తాడు నా పెద్ద కొడుకు జాబ్ వచ్చిన తర్వాత. చూసారా, ఇప్పటికీ రెస్ట్ ఇస్తారు అంటున్నారు కానీ నా గురించి ఆలోచించట్లేదు తెలుసా? ఫోన్లేవే, ఆడు నాకు రెస్ట్ ఇస్తే నేను వంట చేసి నీకు రెస్ట్ ఇస్తాను. ఏమంటావు? ఏమంటాను? ఎప్పటికీ లైఫ్ని రిస్క్లో పెట్టను అంటాను. అంటే ఏంటి? ఇప్పుడు నాకు వంట చేయడం రాదంటావు అంతేనా? ఎందుకంటాను? అది వంట అనరు, పెంట అంటారు. రెస్ట్ కావాలంటారు, ఇస్తానంటే వద్దంటారు. ఏంటో. సరే ఉండండి, తినడానికి భోజనం తీసుకొస్తాను. ఇదిగో ఆ పెయిన్ కిల్లర్ ఏదో ఉంటుంది కదా, ట్యూబ్, అది తీసుకురా. కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి. సరే తెస్తా ఉండండి.
చూపిస్తే చాలు నేనే రాసుకుంటా. కాళ్ళు ఏమి నొక్కనవసరం లేదు. చెప్పాను కదా వద్దని. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? ఏం కావాలేంటి? అదేం లేదు నాన్న, మీ కాళ్ళు నొప్పులు కదా అందుకే నొక్కుతున్నా. బాబోయ్ ఏదో అవసరం ఉంటే గాని నువ్వు నక్కోరోయ్. చెప్పేం కావాలా? అలా అంటారేంటి నాన్న? ఏ పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ ఉంటుందా, పిల్లలకు ఉండదా? వద్దులేరా బాబు, కాళ్ళే నొక్కు. ఈ డైలాగులు వినడం కంటే అదే బెటర్. ఇదో ఇది మీరు తింటుండండి, నేను బాంబు రాస్తాను. రేయ్ ఏమేదో పని చేసావరా? మీ నాన్న కాళ్ళు నొక్కుతున్నావు. చెప్పు, మీ అమ్మ అడుగుతుంది కదా. రేయ్ చెప్పరా, ఏమేదో పని చేసావు? ఏహే ఊరుకో అమ్మా, నాన్నకేదో కాళ్ళు నొప్పులు అంటే నొక్కుతున్నాను. రేయ్ నిజం చెప్పురా, ఇప్పుడు నిజం చెప్పు. ఏం లత్కూరు పని చేసావరా? అదేంటమ్మా అలా అంటావు? మీరు చేస్తే ప్రేమ, అదే మేము చేస్తే ఏదో పనులు చేసావు, ఎంత కావాలి సెటైర్ వేసామని అంటారా? నేను నమ్మనురా. వీడు ఇన్ని డైలాగులు చెప్తున్నాడు అంటే ఏదో వెదవ పైన చేసి ఉండాలి, లేదా మీకేదో పెద్ద టెండర్ అయినా వేస్తున్నాడు. కాస్త చూసుకోండి. అమ్మ మాటలేం పట్టించుకోకండి, రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఏంటి, ఫస్ట్ అన్నం తినండి. అక్కడ పెట్టవే బాబు, నేను తర్వాత తింటానులే. సరే రేయ్ ఇది నువ్వు తినరా. అమ్మ నా చేతులు ఖాళీలో కనిపిస్తుందా నీకు? తింటే తిను, లేకపోతే మాని. అమ్మా నా చేతులు ఖాళీ లేవన్నాను, కానీ నీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా. తినిపించమ్మా ఎత్తులో ప్లీజ్. ఎదిగావుగా, తిను. ఏం రేయ్. పర్లేదు తినిపించేమ్మా. అమ్మా నాకు తినిపించే. రేయ్ వాడంటే మీ నాన్న కాళ్ళు నొక్కుతున్నాడు రా, నువ్వేం పీక్తున్నావురా? మ్మ్. ఇప్పుడు చూడు అమ్మని నా చేతులు కూడా ఖాళీ లేవు. తినిపించా అమ్మా. సిచ్యువేషన్ తగ్గట్టు మారుతుంటాడు నీ చిన్న కొడుకు. అన్నీ మీ బుద్ధులే, ఎక్కడికి పోతాయి? ఓ మరి నాకు ఏంటి? నాకు తినిపించక్కర్లొద్దు, నేనే తింటానని చెప్తున్నానన్నమాట. అలా రండి దారికి. చూసారా అమ్మ, నాకే తినిపిస్తుంది. ఇది కూడా పెట్టు. నువ్వు కూడా వాడిలా గాడిలా తయారవ్వకు. ఇంకెన్ని కొట్టాలి మామా? ఇంకా 86 రన్స్ కొట్టాలి మామ. రేట్ ఆఫ్ సైడ్ ఆడరా. అరే చా రే ఏం ఆడుతుర్రా? నితీష్ గడ్ అవుట్ అయిపోయాడు రా. రైడ్ ఛీ మామ, మన మ్యాచ్ ఎంత కాడుతాం తెలుసుగా మామ. నేను అనుకుంటే 60 పైసలు ఇస్తుండేరా, కానీ నువ్వు వాని ముందు సవాల్ చేసి చూసినావా? నాకు అది నచ్చిందిరా. ఇది నీ మ్యాచ్ మామ, ఆ 10,000 నువ్వే చంపాయి, మీ నాన్నకు నువ్వే. ఏమంటావురా? సరే మామ. కానీ అట్లా వేస్తే ఆ మజా వేరుంటుందిరా. నితేష్ రే నీ అవ ఈడాడితే నాకు కూర్చోబడతాందిరా. వారిని సిక్స్ రా ఎయ్. అరే పిచ్చారా? ఎస్ ఎస్ పైసల్ రే గెలిచినా మామా. మామ మధు పైసలు వచ్చినాయిరా, పైసల్ పైసల్ పైసల్. థ్యాంక్స్ రా. మా నాన్న కాలర్ పట్టుకుంటాడా ఇప్పుడు చెప్తారా? గట్టోడివే, మాట మీద నిలబడ్డావు. సరే వెళ్ళొస్తా. మర్చిపోయారా? మర్చిపోయా. సారీ అండి సోమరాజు గారు, కంగారులో మాట అయ్యయ్యో. నేర్చుకోమాకండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు.
చెప్పాలండి బాబు, చూసారు కదా మీ వాడు ఎలా చూస్తున్నాడో. చెప్పకపోతే మళ్ళీ కాలర్ పట్టుకునేలాగా ఉన్నాడు. సరే వెళ్ళొస్తా. ఎంతైనా సోమరాజు కొడుకు గట్టోడురా. ఎవరు అనుకుంటున్నావురా? మా అబ్బాయి ఆడు.